ప్రతి లవ్ స్టోరీకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. వెరైటీగా లవ్ స్టోరీకి హర్రర్ అయ్యే ప్రాబ్లం అయితే ఎలా ఉంటుందండి? ఈ టైటిలే కరెక్ట్ మూవీ కానీ సినిమా చూస్తే ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ బాగోదని ప్రపంచంలో అన్నిటికన్నా బ్రైటెస్ట్ ప్లేస్ లో తీద్దామని లాస్ వేగాస్ లో షూట్ చేసే సినిమా. హర్రర్ సినిమా ఏంటి, బ్రైట్ ప్లేస్ లో ఏంటంటే అదే ఎక్స్పెరిమెంట్. స్కేరీ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి మాకు కూడా యూనిట్ కి. అది సో మీకేమన్నా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నాయి? దెయ్యం పట్టిందని ఇలా అని అలాంటి కాన్సెప్ట్ తో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే ప్లేస్ అన్నమాట. మాకు ఒక క్లారిటీ ఇచ్చేస్తారు అన్నమాట, మీరు ఏమనుకుంటున్నారండి? నేను ఆత్మలు ఉన్నాయనే చెప్తున్నా. 100% ఆత్మలు ఉన్నాయి, ఆత్మలు ఉంటాయి. అంటే దేవుణ్ణి నమ్ముతారు, 100% దయ్యాన్ని రెండింటినీ నమ్ముతారు. అంటే వేర్ దెర్ ఇస్ ఎ పాజిటివ్ ఎనర్జీ, ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ నెగటివ్ ఎనర్జీ. సో ఇది చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఏ రెండు సినిమాలు కూడా ఒకలాగా ఉండవు, అంతవరకు నేను ప్రామిస్ చేస్తా. ట్రెండ్ సెట్ చేస్తారు. అది నాకు తెలియదు, సినిమాకి ఏం కావాలో అది చేస్తా అంతే. హాయ్ సార్. హాయ్ శ్వేత. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు సినిమా వర్క్స్ తో. అవునవును, అంటే ఒకటి రిలీజ్, ఒకటి షూటింగ్, ఇంకోటి రిలీజ్ చేయాలి మొత్తం. యా. సో ఇప్పుడు తులసీదళం బిజీయా? యా, మెయిన్ ఇప్పుడు ఏంటంటే తులసీదళం కాన్సన్ట్రేషన్ లో ఉన్నా. ఓకే. తులసీదళం గురించి ఏమన్నా కొంచెం మూవీ గురించి, అంటే యాక్చువల్గా పోస్టర్ చూస్తుంటే అది థ్రిల్లర్ హారర్ లానే ఉంది, అండ్ మీరు రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే అది యాజ్ యూజువల్ రొమాంటిక్ లవ్ సాంగ్స్ అలా ఉన్నాయి. సో అసలు వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ దిస్? యాక్చువల్గా లవ్ స్టోరీ అది. ఓకే. ప్రతి లవ్ స్టోరీకి ఒక ప్రాబ్లం ఉంటుంది. పెద్దవాళ్ళు ఒప్పుకోవడం ఒక ప్రాబ్లము, లేకపోతే డబ్బు పేదరికం అదే ఒక ప్రాబ్లము. ప్రతి లవ్ స్టోరీకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. వెరైటీగా లవ్ స్టోరీకి హర్రర్ అయ్యే ప్రాబ్లం అయితే ఎలా ఉంటుంది సినిమా. సో దిస్ ఇస్ హారర్ ఫిల్మ్. ఎస్. సో తులసీదళం అనగానే యండమూరి గారిది గుర్తొస్తుంది, పాత బుక్ అండ్ మూవీ. సో దానికి దీనికి ఏదైనా కనెక్షన్ ఉందా? యాక్చువల్గా ఏమాత్రం లేదు. ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ అని పెట్టాను. ఓకే. యండమూరి గారి తులసీదళం ఏదైతే ఉందో అదొక ఎపిక్. దాన్ని ముట్టుకునే సాహసం, ధైర్యం రెండు నాకు లేవు. ఆ ఎపిక్ని జనం కనెక్ట్ అయినంత బహుశా నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరు కూడా నవల్స్ విషయంలో అంత కనెక్ట్ అయిన నవల్ ఏది లేదు. అందుకే ఆ టైటిల్ 1980లో వచ్చింది, ఇప్పుడు ఎంత 2016, అంటే ఆల్మోస్ట్ 36 years అయింది. ఇప్పటికీ పీపుల్ ఆర్ కనెక్టెడ్ టు దట్ టైటిల్. అంటే అది ఎంత పెద్ద ఎపికో చెప్పొచ్చు. అయితే డౌన్ ది లైన్ 36 years ఈ సినిమా ఉంటుందా అంటే నేను చెప్పలేను. అందుకు దీన్ని కంపేర్ చేయొద్దు. బట్ డెఫినెట్గా ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్. ఎందుకు అలా అనుకున్నారు? ఈ టైటిలే కరెక్ట్ మూవీ కానీ సినిమా చూస్తే ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ బాగోదని కూడా అనిపిస్తుంది. అంతవరకు చెప్పగలను. మెయిన్ ఏంటంటే ఆ తులసిదళం చేతబోట్ల గురించి, అలాగే బ్లాక్ మ్యాజిక్ వాటి ప్రాక్టీస్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, అలాగే ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయిని చంపే ప్రయత్నం చేతబడితో బ్లాక్ మ్యాజిక్తో ఎలా ఉంటుంది అనేది చూపిస్తే, ఇందులో ఒక లవ్ స్టోరీలో ఒక ఇన్హెరెంట్గా అంటే ఇంటర్ఫియర్ అయ్యే ఒక హర్రర్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది ఇది ఈ సినిమా. ఓకే. సో బాగా భయపెట్టడానికి ప్రిపేర్ అయిపోయారన్నమాట. ఫ్రాంక్గా ఎక్కువ భయపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ భయపెడితే నేను టార్గెట్ చేస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవుతారేమో చిన్న భయం. ఫ్యామిలీ కూడా నచ్చితే సినిమా ఇది అనమాట. అంటే హర్రర్ సినిమాకి వస్తే భయపడాలి, తప్పదు. భయపడితేనే హర్రర్ అవుతుంది. ఎక్కడెక్కడ భయపెట్టాలో అక్కడ భయపెడుతూ, అట్ ది సేమ్ టైం ఎక్కడ ఏం చెప్పాలో అది చెప్తూ, లేడీస్ కూడా భయపడుతూ ఇష్టపడేలాంటి సినిమా చేశా. సో చాలా చూడాలన్నమాట, తొందరగా వెయిటింగ్ మేము. డెఫినెట్ గా నేను కూడా వెయిటింగ్, అందరి రియాక్షన్ ఎలా ఉంటుంది సినిమా చూసి అని. ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు సార్? 11th. సో షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా తులసీదళం? షూటింగ్ ఎక్స్పీరియన్స్ ముందు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తా. ఇప్పటివరకు హర్రర్ సినిమా అంటే అందరూ ఏంటంటే ఒక ఇంట్లో చీకటి గదిలో, లేకపోతే ఒక ఇంట్లోని చీకటి ప్లేస్, ఏదో ఒక రిమోట్ ప్లేస్, అలాంటి ఒక డార్క్ ప్లేస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన ఒక ఆత్మతోటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఆత్మ అందరినీ చంపేస్తుందా, లేకపోతే ఎవరైనా బతికి బయటకు వస్తారా అనే కాన్సెప్ట్ ఇప్పటివరకు అందరూ తీశారు. నేనేం చేశానంటే ఈ సినిమాలో పర్టికులర్గా
ప్రపంచంలో అన్నిటికన్నా బ్రైటెస్ట్ ప్లేస్లో తీద్దామని లాస్ వెగాస్లో షూట్ చేసేది సినిమా. ఓకే. హర్రర్ సినిమా ఏంటి, బ్రైట్ ప్లేస్లో ఏంటంటే అదే ఎక్స్పెరిమెంట్. 44 రోజులు లాస్ వెగాస్లో ఉండి, అంటే నేను ప్రపంచం అంతా తిరిగాను కాబట్టి నాకు లాస్ వెగాస్ ఎంత బ్రైట్ ప్లేసో తెలుసు. ప్రపంచంలో అంతకన్నా బ్రైటెస్ట్ ప్లేస్ లేదు. ఈవెన్ పగలు ఎలా ఉంటుందో రాత్రి కూడా పగల్లాగే ఉంటుంది అక్కడ, అంత బ్రైట్గా ఉంటుంది. అలాంటి ప్లేస్లో హర్రర్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందా నాకు ఆలోచనతో చేసిన సినిమా ఇది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ అది ఎక్స్పెరిమెంట్ చేశాను నిజంగానే. అంటే హారర్ అనగానే మనకి చీకటి, సౌండ్, సైలెన్స్ ఇవే గుర్తొస్తాయి కదా బేసిక్గా. మీద వచ్చేసి లవ్, మ్యూజిక్ అసలు టోటల్ డిఫరెంట్గా ఉంది మూవీ చూస్తుంటే. డెఫినెట్గా ఒక అందమైన మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. లవ్ స్టోరీ, దానిలో హర్రర్ అనేది అక్కడక్కడ వచ్చి భయపెడుతూ వెళ్తుంటుంది. ఆర్పి మ్యూజిక్ ఏదైతే జనం కొంతమంది, అందరు నేను కొందరు ఎవరైతే మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చూస్తూ అమ్మయ్య మళ్ళీ చాలా కాలం డెఫినెట్లీ నాకైతే అదే అనిపించింది. చాలా రోజులకి మళ్ళీ మ్యూజిక్ విన్నాము అని అదైతే డెఫినెట్గా ఆ ఫీల్ క్రియేట్ చేస్తా. ఓకే. సో కాస్టింగ్ కూడా అందరు కొత్త వాళ్ళే ఉన్నట్టున్నారు కదా సార్? కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ ఉన్నారు. ప్యాడింగ్ అందరూ ఉన్నారు. బ్రహ్మానందం గారు ఉన్నారు, దువాసి మోహన్, అనితా చౌదరి, ఇలా ప్యాడింగ్ ఉన్నారు. నేనున్నాను. ఆల్రెడీ 2 సినిమాల్లో యాక్టర్గా నన్ను యాక్సెప్ట్ చేశారు కాబట్టి 3వ సినిమాలో కూడా ముచ్చటగా 3వ గెటప్తో బయలుదేరారు. సో మీ క్యారెక్టర్ గురించి మూవీలో? నా క్యారెక్టర్ గురించి చెప్పే ముందు ఇప్పటి వరకు నేను చేసింది ఇది 3వ క్యారెక్టర్. ఇది ఫస్ట్ ఏమో సీను వాసంత్ లక్ష్మి, బ్లైండ్ సింగర్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత బ్రోకర్, దాని తర్వాత ఇది డాక్టర్ తిలక్ అని క్యారెక్టర్ అనమాట. డాక్టర్ అంటే డాక్టర్ కాదు, ఈ డాక్టర్ ఘోస్ట్ రీడర్ అనమాట, భూత వైద్యుడు. ఇది ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లుక్ వైజ్. కానీ నాకు తెలిసి తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి లుక్తో ఏ క్యారెక్టర్ రాలేదు. ఇన్ని 100 సినిమాలు వచ్చాయి కానీ ఇలాంటి లుక్తో ఏ క్యారెక్టర్ రాలేదు. అదొక కొత్త ప్రయోగం అనుకుంటున్నాను నేను. అండ్ 3 క్యారెక్టర్లు కంపేర్ చేస్తే నావి, శ్రీనివాసన్ లక్ష్మి కానీ, బ్రోకర్ కానీ, ఇది కానీ డాక్టర్ తిలక్, 3 కంపేర్ చేస్తే 3 డిఫరెంట్ వ్యక్తులు చేసినట్టే ఉంటుంది. అంటే అక్కడ సీను ఉంటాడు, బ్రోకర్లో గణి ఉంటాడు, ఇక్కడ డాక్టర్ అది. ఈ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గెటప్ చాలా కొత్తగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ చేయకుండా చిన్న సటిల్డ్గా అసలు ఓవర్ యాక్టింగ్, డ్రామాలు ఇవేమీ లేకుండా ఒక హాలీవుడ్ స్టైల్లో అక్కడ ఉండే ఆర్టిస్టులకు కనుక ఈ క్యారెక్టర్ ఇస్తే ఎలా చేస్తారో అలా ప్లాన్ చేశారు. అవును, చూస్తుంటేనే అనిపిస్తుంది యాక్చువల్గా. అది చూస్తుంటే హాలీవుడ్ ఫిల్మ్ లాగా మీరు షూట్ చేసింది అక్కడే, ప్లస్ ఆ క్యారెక్టర్ కూడా అక్కడ లోకల్ క్యారెక్టర్ కింద చూపిస్తున్నాం కాబట్టి, అంటే లోకల్ ఇండియన్ క్యారెక్టర్ అది. అక్కడ బిహేవియర్ అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ హాలీవుడ్ నేచర్ ఉండేలాగే ఉంటుంది క్యారెక్టర్. అదొక ప్లస్ అనమాట సినిమాకి. జనరల్గా హారర్ ఫిల్మ్స్, థ్రిల్లర్స్ చేసేటప్పుడు చెప్తుంటారు కదా షూటింగ్ టైంలో ఆ ఎక్స్పీరియన్స్ అయింది, ఇలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి మాకు కూడా అని యూనిట్కి అది. సో మీకేమన్నా అలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమన్నా అయ్యాయా షూట్ టైంలో? ఎక్స్పీరియన్స్లు కాదు కానీ ఒక చిన్న ఆ ఫీల్ ఏదైతే ఉందో, ఆ చిన్న స్కేరీ ఫీల్, అలాంటి ఫీల్ ఉండే ఒక లొకేషన్లో షూట్ చేసాం. ఎస్పెషలీ హాంటెడ్ కాదు, అది ఘోస్ట్ రీడర్స్ యాక్చువల్గా ఉండే ఒక ప్లేస్లో నా క్యారెక్టర్ ఉంటుంది. అది బ్రైట్గానే ఉంటుంది, మామూలు ఇదే ఉంటుంది. వాళ్ళని సైకిక్ రీడర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ సెంటర్లోనే నా క్యారెక్టర్ షూట్ చేసాం అనమాట. యూజువల్గా అక్కడ ఘోస్ట్స్ అంటే దెయ్యం పట్టిందని ఇలా అని అలాంటి కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళే ప్లేస్ అనమాట. అక్కడ షూట్ చేస్తున్నంతసేపు అలాంటి వాళ్ళు వచ్చి వెళ్తున్న ఫీలింగ్ కూడా కొంచెం టెన్స్డ్ కాదు, ఆ యాంబియన్స్ వి ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అది కూడా వేగస్ లో. డెబ్బీ అని ఒక ఆవిడ గోస్ట్ రీడర్ బేసికల్ గా, ఆవిడ తాలూకా ప్రెమిసెస్ తీసుకున్నాం. అది మొత్తం అక్కడ క్రిస్టల్ బాల్స్ కానీ ఇవి కానీ అవి కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. బుద్ధిజంకి సంబంధించిన కొన్ని కొంచెం అంటే కొత్తగా ఉంటుంది లుక్. ఆబ్వియస్లీ మీ ఎవ్రీ ఫిల్మ్లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఏదో మెసేజ్ ఇస్తూ ఉంటారు కదా.
సో ఇందులో కూడా ఏమన్నా యాక్చువల్లీ ఇందులో మెసేజ్ కన్నా ఒక గొప్ప విషయం చెప్తున్నా. ఓకే. మెసేజ్ చాలా చిన్నది అవును, అంటే ఏదైనా మెసేజ్ చెప్తే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అవును. ఆ లిమిట్ దాటి ఒక గొప్ప విషయం చెప్తున్నా ఈ సినిమాలో. ఓకే. డెఫినెట్గా ఆ విషయం మాత్రం అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో మీ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ కదా Yes. ఇందులో. దానికోసం ఏమన్నా హోంవర్క్ చేశారా, లైక్ అంటే రీసెర్చ్ లాగా ఏమన్నా చేశారా? అంటే ఆ క్యారెక్టర్ ఎలా, అంటే కథ రాస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎలా ట్రావెల్ చేయాలి అదంతా రాశాను, కానీ నేను క్యారెక్టర్ కోసం ఏం ప్రిపేర్ అవ్వాలి. మీరు కాదు, మీరు ఆబ్వియస్లీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మేకప్ కూడా వేసుకోలేదు ఎక్కడ కూడా, అలాంటి ఏం లేవు. సో అంటే అదొక డిఫరెంట్ ఇది కదా, యాంగిల్ కదా మన వాళ్ళకి, తెలుగు ఆడియన్స్ కి. సో మీరు దాని గురించి రీసెర్చ్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంత ప్రిపేర్ అయ్యారా? అంటే లుక్ వైజ్ ఇది, తర్వాత డైలాగ్స్ కూడా అతను ఎంత తెలివైన వాడు, అతను చూసిన అంటే పర్సెప్షన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇప్పుడు అతని పర్సెప్షన్లో నిజంగా ఘోస్ట్ ఏంటి, అతని పర్సెప్షన్లో నిజంగా ఇది ఎలా ఉంటుంది, ఒక డైలాగ్లో చెప్తాం. అంటే సైన్స్ ఇంత డెవలప్ అవుతున్నప్పుడు ఇంత ఈజీగా ఘోస్ట్లను ఎలా నమ్ముతాము అంటే దానికి ఒక ఆన్సర్ చెప్తాడు ఆయన. ఓకే. సైన్స్ తను చూసేదే నమ్ముతుంది, చీకట్లో ఏముందో చూడడానికి అక్కడ లైట్ వేస్తుంది. మరి అక్కడ చీకటి ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. తెలీదు. చీకట్లో ఏముందో చూడడానికి దాని మీద లైట్ వేస్తే అక్కడ చీకటి ఎక్కడ ఉంది అంటే మీరు చీకట్లో ఏమి చూడలేదు. లైట్ వేసాం కానీ చీకటి ఉంది, బట్ మనం లైట్ వేసి కానీ ఆ చీకటి పోయింది కదా, అంటే మీరు చీకట్లో ఏముందో చూడలేదు. అంటే చీకట్లో ఏదో ఉంది, ఆ ఏది ఉంది అనేది సైన్స్కి తెలియదు. ఓకే. ఆ సైన్స్కి నాన్ సైన్స్కి మధ్యలో ఉన్న ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్గా నేను ఉన్నా అన్నమాట. చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ దొరుకుతాయి. చాలా క్వశ్చన్స్ కాదు, అంటే అన్ని క్వశ్చన్స్ కి ఒకే ఆన్సర్ దొరుకుతుంది అక్కడ. హారర్ అనగానే, దయ్యం అనగానే ఒక ఫీల్ ఉంటుంది కదా బేసిక్, అసలు ఉందా లేదా, ఇంత చదువుకున్నాము నమ్మాలా వద్దా, భయం వేస్తుంటుంది. అదే ఒక క్యారెక్టర్ అడుగుతుంది, సార్ 21st సెంచరీలో కూడా ఇవన్నీ నమ్మడం ఎలాగని, 21st సెంచరీలో ఎందుకు నమ్మాలి అని అడిగితే, అంటే 21st సెంచరీలో ఎందుకు నమ్మకూడదు, 21st సెంచరీలో ఎందుకు నమ్మాలి అంటే ఇంతకు ముందు సెంచరీలో నమ్మొచ్చా, ఇప్పుడు నమ్మకూడదు అంటే సైన్స్ డెవలప్ అయింది కదా అని. మరి 21st సెంచరీలో ఊపిరి ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, సైన్స్ డెవలప్ అయిపోయింది, ఊపిరి ఎందుకు ఆపుకోలేదు? అవునా కదా? ఇంకోటి, సైన్స్ అనేది ఇట్స్ గ్రోయింగ్, ఇట్ హాస్ నాట్ గ్రోన్ అప్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోయింగ్ అండ్ గ్రోన్ అప్. ఎప్పుడైతే సైన్స్ ఇంకా మేము రీసెర్చ్ చేయడానికి ఇంకేమీ లేదు, మొత్తం చెప్పేసాం ప్రపంచం గురించి అని ఎప్పుడైతే అంటారో అప్పుడు సైన్స్ని మనం యాక్సెప్ట్ చేయాలి 100%. ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ ఉంది, అక్కడికి ఏం వెళ్ళిపోతున్నాయి అనడానికి ఏదో ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, అందుకు అక్కడ బర్ముడా ట్రయాంగిల్ లాగేస్తుంది అనేసి అంటారు. సరే, కానీ ఆ వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది అసలు ఆ లోపల, ఎందుకు ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, అది చెప్పగలిగేంత సైన్స్ ఎదిగిందా? అది డెవలప్ అయితే అప్పుడు ఆ సెక్షన్ లో సైన్స్ డెవలప్ అయినట్టు. అంతే. ఎవ్రీ క్వశ్చన్ కి మనకి సైన్స్ లో ఆన్సర్ దొరికేస్తుంది అంటే అప్పుడు పూర్తిగా నమ్మొచ్చు. అంతేగాని చాలా క్వశ్చన్స్ కి సైన్స్ ఇంకా ఆన్సర్ చెప్పలేకపోతుంది. అలాంటప్పుడు హౌ కెన్ యూ యాక్సెప్ట్ సైన్స్ యాజ్ 100% ట్రూ? నార్మల్గా చాలా ఇప్పుడు ఇలా సైన్సా లేకపోతే నిజంగా దయ్యమా అని చాలా మూవీస్ వచ్చాయి కదా ఇప్పటివరకు, హారర్ ఫిల్మ్స్. తెలివిగా ఎలా ఎండ్ చేస్తారంటే, సైన్స్ ఉంది ఇందులో, స్టిల్ దయ్యం కూడా ఉంది అన్నట్టు చూపిస్తారు కదా చాలా మూవీస్. సో మీరు ఒక కన్క్లూజన్ క్లియర్గా ఇస్తున్నారా, లేకపోతే మీరు అలా మమ్మల్ని డైలమాలో పెట్టేస్తారు? లేదు, ఛాన్సే లేదు. నేను కన్క్లూజన్ 100% నేను నమ్మిన దాని మీదే చేస్తున్నా. దయ్యం ఉంది దయ్యం. సినిమా రిలీజ్ ముందే భయపడుతున్నారు. ఆత్మ ఉంది, ఆత్మను నమ్మండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్. అంటే ఆత్మ అనేది సైన్స్ బిలీవ్స్ ఇన్ యూనివర్సల్ ట్రూత్. అంటే ఈ బెలూన్ ఉంది, ఈ కలర్ ఆరెంజ్ అంటే నాకు ఆరెంజ్ కనిపిస్తుంది, శ్వేతకి ఆరెంజ్ కనిపిస్తుంది, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి కూడా ఆరెంజ్గానే కనిపిస్తుంది. అది సైన్స్. కానీ నాన్ సైన్స్ ఏంటంటే దానిలో గాలి ఉంది, ఆ గాలిలో ఏముంది, ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, వీటిలో ఏముంది అనేది ఎవరికి తెలియదు. అది టెస్ట్ చేస్తే కానీ తెలియదు. సైంటిఫిక్గా టెస్ట్ చేస్తే బెలూన్ పోద్ది. అయితే అది ఏముంది అనేది మనం నమ్మకం బట్టి ఉంటుంది. ఓకే, దట్ ఈస్, అది ఏముంది అనేది యూనివర్సల్ ట్రూత్ కాదు. ఆ లోపల గాలి ఏ మెటీరియల్తో ఉంది అనేది యూనివర్సల్ ట్రూత్ కాదు. పోతే ఇది ఆరెంజ్ కలర్ అనేది మాత్రం యూనివర్సల్ ట్రూత్.
అవును. ఏదైతే యూనివర్సల్ ట్రూత్ కాదో అది సైన్స్ యాక్సెప్ట్ చేయదు. ఆత్మ అనేది మన ఇద్దరం ఇక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ ఒక ఆత్మ ఉందాం అనుకుందాం, అది నాకు కనిపించవచ్చు, మీకు కనిపించకపోవచ్చు. మాకు ఒక క్లారిటీ ఇచ్చేస్తారు అనమాట, మీరు ఏమనుకుంటున్నారని. నేను ఆత్మలు ఉన్నాయనే చెప్తున్నా, 100% ఆత్మలు ఉన్నాయి, ఆత్మలు ఉంటాయి, మీరు చూడండి. ఎందుకంటే యూనివర్సల్ ట్రూత్ గురించి నేను మాట్లాడలే, ఇట్స్ సమ్ ఇండివిజువల్స్ పర్సెప్షన్. ఆ ఇండివిజువల్ పర్సెప్షన్ కొంతమందికి ఉంటుంది, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. కానీ యాక్సెప్ట్ చేయడం వల్ల తప్పు లేదు అని చెప్పే ప్రయత్నం మాత్రం ఈ సినిమాలు చేస్తున్నాం. ఓకే. యా. సో మీకు ఫస్ట్ నుంచి ఆత్మ మీద నమ్మకం ఉందా? అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు కదా. అంటే సినిమా కోసం నమ్ముతారు, అంటే దేవుడిని నమ్మినప్పుడు ఆత్మని నమ్మడం తప్పు కాదేమో. అంటే దేవుడిని నమ్ముతారు, 100% దయ్యాన్ని రెండింటినీ నమ్ముతారు. అంటే వేర్ దెర్ ఇస్ ఎ పాజిటివ్ ఎనర్జీ, ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ నెగిటివ్ ఎనర్జీ. దేవుడు అంత పెద్ద పాజిటివ్ ఎనర్జీ కదా, ఆయన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎన్నో కోట్ల నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీస్లో ఆత్మ కూడా ఉండొచ్చు. ఫస్ట్ నుంచి మీరు ఏమైనా హారర్ ఫిల్మ్స్ చూడడం ఇష్టపడతారా సార్? బాగా ఇష్టపడతాను. ఎక్కువ ఏది, హారర్ ఇష్టపడతారా, లవ్ స్టోరీస్ ఇష్టపడతారా? అంటే ఆ మూడ్ని బట్టి. సో ఇది చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఒక అంటే నా ఏ 2 సినిమాలు కూడా ఒకలాగా ఉండవు, అంతవరకు నేను ప్రామిస్ చేస్తా. నేను ఇప్పటివరకు చేసిన ఏ సినిమాలు కూడా, ఏ 2 సినిమాలు కూడా ఒకలాగా ఉండవు. డెఫినెట్గా నేను చేసిన సినిమాలు ఇంతకుముందు వచ్చినట్టు కూడా ఉండవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హర్రర్ ఆర్పీ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రయత్నం అయితే చూపించారు. సో డెఫినెట్గా భయపెట్టేస్తారు అందరినీ. అంటే అదే పనిగా భయపెట్టాలని అయితే ప్రయత్నం చేయట్లేదు. చెప్పాను కదా, ఫ్యామిలీస్ కూడా చూడాలి, లవ్ రొమాన్స్, మంచి సాంగ్స్ అన్నీ ఉంటూ అక్కడక్కడ డెఫినెట్గా భయపడే రేంజ్లో ఏం ఉండాలో అది పెట్టాను. చాలా రోజుల తర్వాత మ్యూజిక్ చేసినట్టున్నారు కదా సార్ మీరు. ఈ సినిమాకి అయితే డెఫినెట్గా నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఉండాలని పట్టుపెట్టి మరీ చేశా. వినిపిస్తుంది అది మాకు. ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సాంగ్స్ లేకుండా సాంగ్స్ షూట్ చేసి ఆ తర్వాత సాంగ్స్ రికార్డ్ చేశా. ఓ, సో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఈ మూవీలో. అంటే నేను బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ని కాబట్టి మ్యూజిక్ లేకుండా కూడా షూట్ చేసి మ్యూజిక్ చేయొచ్చు అనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ముందు షూట్ చేసేసి అవి ఫుటేజ్ తీసుకొచ్చి వాటి మీద మ్యూజిక్ చేశాను. ఓకే. సో నార్మల్గా ఎందుకు ఇంకా వేరే మూవీస్కి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే నన్ను ట్రిగర్ చేసే మూవీస్ వస్తే డెఫినెట్గా చేస్తా, అదేం లేదు. చేస్తున్నట్టున్నారు కదా ఇప్పుడు ప్రభంజనంకి కూడా. అది అయిపోయింది, ప్రభంజనం తమిళ అవుతుంది ఇప్పుడు, అది కూడా అయిపోతుంది. దీని తర్వాత ఒక జీసస్ క్రైస్ట్ మీద ఒక ఎపిక్ మూవీ ఒకటి చేస్తున్నా. ఓకే. దానికి మ్యూజిక్ చేస్తున్నా. డైరెక్ట్ చేస్తున్నారు కదా, అది వేరే. జీసస్ క్రైస్ట్ మీద ఎపిక్ మూవీ ఇది. అంటే నెక్స్ట్ మ్యూజిక్ చేస్తా. ఓకే, అదే బయట అంటే వేరే సినిమాలైనా చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా నాకు ఆర్పి నువ్వు మాత్రమే చేస్తే బాగుంటుంది అనే ఒక ట్రిగ్గర్, మీరే చేయగలిగిన మ్యూజిక్ ఇది అన్నట్టు ఉంటే డెఫినెట్గా చేస్తా. అలా నా మ్యూజిక్ నేను రిపీట్ చేయడానికి కాదు, డెఫినెట్గా నేను ట్రెండ్ అయితే ఫాలో అవను. ట్రెండ్ సెట్ చేస్తాను, ఆ సినిమాకి ఏం కావాలో అది చేస్తాను. కానీ యువర్ ట్రెండ్ సెట్టర్ సార్ యాక్చువల్లీ. అది నాకు తెలీదు, సినిమాకి ఏం కావాలో అది చేస్తా అంతే. 11th రిలీజ్ అంటున్నారు కదా, 10th మీ బర్త్డే. సో మీ బర్త్డేకి గిఫ్ట్ ఫుల్ హిట్ హోపింగ్ ఫర్, నేను ఇవ్వాలి గిఫ్ట్ మీకు. అందరూ అంటే నన్ను ఆశీర్వదించండి అని చెప్పగలను, ఆడియన్స్ అందరికీ అడగలను. సిన్సియర్గా చేశాను, చాలా మంచి సినిమా చేశాను. హర్రర్ సినిమా అంటే రక్తాలు మాంసాలు అలా భయపెట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు, జుగుప్స కలిగే హర్రర్ అయితే చేయట్లేదు. ఒళ్ళంతా పూళ్ళు అయిపోయి అదొక టైప్గా అలా ఉండి అలాంటి దెయ్యాలు అలాంటివి అయితే చూపించట్లేదు. భయపెట్టడానికి అలా చూపిస్తేనే భయపడతారు జనం అనుకోవడం తప్పని నా ఫీలింగ్. స్క్రీన్కి ఆడియన్స్కి మధ్యలో కనెక్టివిటీ ఉంటుంది ఇప్పుడు కూడా. మనం జుగుప్సాకరంగా ఏదైనా చూపిస్తే డిస్కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఆ డిస్కనెక్ట్ అవ్వకుండా హర్రర్ని ఎలా చూపించాలనే ప్రయత్నం అయితే ఈ సినిమాలో చేశాను. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. అవును, నార్మల్గా హారర్ ఫిల్మ్స్ ఎంత ఇష్టం ఉన్నా కానీ ఆ సీన్స్ చూడలేము చాలా సార్లు. కొంచెం జుగుప్స యాడ్ చేస్తారు, అది నాకు నచ్చదు. అది లేకుండా చేయొచ్చేమో. ఇప్పుడు నా గెటప్లో ఎంత నావెల్టీ ఉందో చూపించే హర్రర్లో కూడా అంతే నావెల్టీ ఉంటుంది. ఓకే, హారర్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తున్నారు. డిఫరెంట్ భయపెట్టాలి అన్న భయపెడతారు కానీ ఇబ్బంది పెట్టకుండా భయపెడతారు. హీరో హీరోయిన్స్ అయినా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా సార్ మూవీలో? హీరో హీరోయిన్, ఇంకొక క్యారెక్టర్, ఒక లేడీ క్యారెక్టర్ ఒకటి ఉంది, సపోర్టింగ్ హీరోయిన్ క్యారెక్టర్, ఆవిడ కొత్త. తర్వాత దీపక్ అని అక్కడ అమెరికాలో సెటిల్డ్ దీపక్ రావేళ అని, హీఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఫైన్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. తను అందులో
ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ కీ రోల్స్ చేస్తున్నాడు. ఓకే. తర్వాత సునీల్ అని ఇంకొక అబ్బాయి వేగస్లోనే ఉంటాడు. తను చూడగానే నవ్వు వస్తుంది, అంత కామికల్గా పొట్టిగా. ఓకే. తన పెర్ఫార్మెన్స్ కూడా కామికల్గా ఉంటుంది. తనది అమెరికన్ పార్ట్ అయితే ఇండియన్ కౌంటర్ పార్ట్గా బ్రహ్మానందం వాళ్ళిద్దరి మధ్యలో కామెడీ కూడా పెట్టాము. ఓకే. చాలా అది ఒక కొత్త యాంగిల్లో ఉంటుంది. దువాసి మోహన్ గారు కూడా ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లా కాకుండా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేసే సినిమాలో. ఓకే. త్రూ అవుట్ ది మూవీ అన్ని క్యారెక్టర్లు త్రూ అవుట్ ది మూవీ ఉంటాయి, అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లు ఏవి ఉండవు, అన్నిటికీ ప్రాపర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈక్వల్గా ఇది ఉంటుంది. స్టోరీ లైన్ ఒక్క అదే చిన్న మాటలో ఏదైనా. స్టోరీ లైన్ ఏంటంటే ఓ అందమైన ప్రేమ కథ, ఆర్పి స్టైల్ ఆఫ్ మ్యూజిక్తో అందంగా నడిచే ఆ ప్రేమ కథ ఇండియాలో కాకుండా లాస్ వేగాస్లో నడుస్తుంది. అమ్మాయి ఏమో ఒక గైడ్, ఓకే, అమ్మాయి ఒక గైడ్, అబ్బాయి ఏమో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ. మామూలుగా లాస్ వేగాస్ అంతా ఎడారి, ఆ ఏరియా అంతా ఎడారి ఏరియా అన్నమాట. అక్కడ కూడా స్నో ఉంది అనేది ఆ గైడ్ ద్వారా చూపిస్తున్నాను నేను. అంటే చాలా అంటే వేగస్ రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళకి కూడా తెలియని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్లో స్నో ఉంది, అక్కడ మంచు పడుతుంది, అక్కడ మొత్తం మంచు కొండలు ఉంటాయి అనే విషయం చాలా మందికి తెలియదు. వేగస్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కూడా. మౌంట్ చార్ల్స్టన్ అని వేగస్ దగ్గరలోనే ఉంటుంది, అది ఎవరికి తెలియదు. అక్కడ కూడా షూట్ చేసాం. అంటే ఒక గైడ్ వాళ్ళ రీచ్ ఎంతవరకు ఉంటుందని చూపించే ప్రయత్నం అనమాట అది. అలా ఐ ట్రైడ్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ది మూవీ త్రూ దట్ క్యారెక్టర్. ఆ ట్రావెల్ అని అంతాను. హీరోయిన్ గైడ్ వందనా గుప్తా అని తను చేసింది. చాలా బాగా, చాలా డీసెంట్గా చేసింది, బాంబే అమ్మాయి. తర్వాత నిశ్చల్ ఏమో సినిమాకి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు, చబ్బిగా చిక్నాగా ఉండే అబ్బాయి, అలాగే ఉండాలని తనకి తీసుకున్నాను నేను. ఆ క్యారెక్టర్ తను 100% యాప్ట్గా అనిపించాడు. సార్ కన్నడలో కూడా మూవీస్ చేస్తున్నట్టున్నారు. అవును, కన్నడలో ఒక సినిమా డైరెక్ట్ చేశాను, ప్రియమణి. వన్ ఆఫ్ ది మెయిన్ సపోర్టింగ్ రోల్ కింద. అండ్ నా సినిమాలో ప్రాబ్లం ఏంటంటే హీరోలు, హీరోయిన్లు, డ్యూయెట్లు, పాటలు, ఫైట్లు అలాంటివి తక్కువ ఉంటాయి. ఆ సినిమా పర్టికులర్ పాటలు కూడా ఉండవు. కానీ ఒక చాలా మంచి ఎక్స్పెరిమెంటల్ థ్రిల్లర్ అది. థ్రిల్లర్ అంటే మళ్ళీ హర్రర్ కాదు, ఇట్స్ ఎ పొలిటికల్ థ్రిల్లర్. అంటే పొలిటీషియన్స్ మనం చూసే ఒక దృక్పథం ఉంది కదా, ఆ దృక్పథంలోంచి ఇన్డెప్త్గా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ప్రయత్నం చేశాను. నాకు తెలిసి ఇప్పటివరకు పొలిటికల్ మూవీస్ ఎన్ని వచ్చినా ఆ సినిమా తర్వాతే వద్దాం. అంటే దానిలో నేను ది అదర్ సైడ్ ఆఫ్ ఎ పొలిటీషియన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని ఒక కాన్సెప్ట్ అది. అదేంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది, కానీ ఇప్పుడు చెప్పలేను. బట్ డెఫినెట్లీ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఆ మూవీ. ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చొని సినిమా బిగిన్ అయిన ఒక 10 నిమిషాలు ఇంట్రడక్షన్స్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల దగ్గర నుంచి సినిమా లాస్ట్ షాట్ అయ్యేంత వరకు ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో కూర్చొని చూస్తారు సినిమా. ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రయత్నం చేస్తున్నా. కన్నడలో వ్యూహ అని, తెలుగులో ప్రతిక్షణం అనే పేరుతో రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేస్తున్నాం. ప్రియమణి గారు మెయిన్ లీడ్, మీరు చేయట్లేదా? నేను అంటే సినిమాని ఇనిషియేట్ చేయడానికి ఒక లీడ్ ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ అలా ఒక షాట్లో అలా కనిపించి వెళ్ళిపోతాం ఒక సీన్లో. సో ఏ ఇండస్ట్రీ బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి సార్ మీరు? కన్నడలో చేశారు అండ్ తెలుగు చాలా ఎప్పటి నుంచో చేస్తున్నారు. అంటే అదేం లేదు, ఈ ఇండస్ట్రీ కంఫర్ట్ లేదు, అదేం లేదు. ఫస్ట్ మనం లాంగ్వేజ్ మీద కంఫర్ట్ ఉండాలి. డెఫినెట్గా తెలుగు మీద కమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి తెలుగు కంఫర్టబుల్గా అనిపిస్తుంది. బట్ లక్కీగా కన్నడలో 30 సినిమాలు మ్యూజిక్ చేశాను కాబట్టి ఆ లాంగ్వేజ్ మీద కూడా కమాండ్ ఉంది, అందుకు ఈజీగా చేయగలిగాను. అండ్ సపోర్ట్ బోత్ ది ఇండస్ట్రీ నాకు డెఫినెట్గా ఈక్వల్గానే ఇస్తున్నారు, ఆ ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ 60 ఫిల్మ్స్కి చేశారు కదా మ్యూజిక్ మీరు. అండ్ ఎవ్రీ టైమ్ చాలా సార్లు చాలా మంది కొత్త సింగర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. 25 సింగర్స్ దాకా ఇంట్రడ్యూస్ చేశారు. 25 ఉంది. సో ఈ మూవీలో ఎవరినన్నా కొత్త వాళ్ళని ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా, కొత్త సింగర్స్ని? ఈ మూవీలో కొత్త సింగర్స్ కాదని మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ అందరూ పాడారు అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఓకే. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్ మూవీలో? 5 పాటలు, 5 సాంగ్స్. ఓకే. కమర్షియల్ ఎలిమెంట్ ఏదనుకుంటున్నారు ఈ మూవీలో? బాగా కమర్షియల్ కిక్ వస్తుంది దీనికి అని? వాళ్ళకి ఎగ్జామ్స్తో సంబంధం లేదు, వాళ్ళకి ఏంటంటే ఆ జానర్తో సంబంధం. అలా ఆ జానర్ని ఇష్టపడే హర్రర్
హర్రర్ని ఇష్టపడే వాళ్ళు ఎగ్జామ్స్ సంబంధం లేకుండా ఇది చేస్తారు. అలాగా నాకు ఈ రిలీజ్ డేట్ అనేది కాంట్రవర్షియల్ డేట్ అయినా కంఫర్టబుల్ డేట్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, అదొకటి యూఎస్పీ నాకు ఫ్రాంక్గా. ఎందుకంటే ఈ టైంలో ఎవరు రిలీజ్ చేయడానికి భయపడే టైంలో రిలీజ్ చేస్తూ జనాన్ని థియేటర్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం. రెండోది నా గెటప్ నేను అనుకోవడం ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది యూఎస్పీస్ అని. ఓకే, అంటే రెగ్యులర్గా మనం చూస్తున్న సినిమాల్లోంచి ఏదో ఇది హట్కే ఉంటుంది అనే ఫీలింగ్ నా గెటప్ చూడగానే అనిపిస్తుంది. అందుకు పోస్టర్స్లో నా గెటప్ని బాగా హైలైట్ చేస్తూ చూపిస్తున్నాను. అది కాకుండా మొత్తం అమెరికాలోని లాస్ వెగాస్ లాంటి ఒక ప్లేస్లో షూట్ చేసిన సినిమా ఇది. చాలామందికి అమెరికా వెళ్ళే అవకాశం లేదు, వీసా అంటే డబ్బులున్నా వీసా రాదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సినిమా చూస్తే సగం అమెరికా చూసినట్టే ఉంటుంది, ఆ ఫీల్ వస్తుంది. మొత్తం అక్కడ తీసాం కాబట్టి లుక్ వైజ్ అంటే మామూలు సినిమా చూడగానే అమ్మాయి అమెరికా వెళ్ళి వచ్చాను రా అంది ఆ ఫీల్ అనమాట. ఆ ఫీల్ కావాలనుకున్న వాళ్ళకి అది వస్తుంది. మంచి పాటలు ఉన్న లవ్ స్టోరీ చూడాలనుకున్న వాళ్ళకి లవ్ స్టోరీ వస్తుంది. హర్రర్ సినిమా చూడాలి అనుకున్న వాళ్ళకి హర్రర్ కాన్సెప్ట్ ఉంది, జుగుప్స లేని హర్రర్. అట్ ది సేమ్ టైం ఆర్పి టచ్ ఉండాలి సినిమాలో, ఏదో చెప్పాలి, ఆర్పి ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నం ఏం చేస్తున్నాడు అని ఆలోచించే వాళ్ళకి ఆర్పి డెఫినెట్గా ఇంకొక కొత్తది ఏదో చెప్పాడు అనే ప్రయత్నం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా యూఎస్పీలే సినిమాకి. ఎన్ని డేస్ షూట్ చేశారు సార్ ఇది మొత్తం? 44 days చేసాం. మొత్తం లాస్ వెగాస్, గ్రాండ్ క్యానియన్, శాండియాగో అనే ఒక ప్లేస్. ఈ ప్రీవియస్ మూవీస్ కి ఫిల్మ్ ఫేజ్ 3 ఫిల్మ్ ఫేర్లు 3 నంది అవార్డ్స్ వచ్చాయి. సో మీ ప్రతి మూవీ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. అది అంటే మిగిలిన సినిమాలతో ఏ సినిమాతో కూడా పోల్చలేము, సెపరేట్ జోనర్. సో ఈ మూవీకి కూడా ఏమన్నా అవార్డ్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయా? ఫ్రాంక్గా నేను ఎప్పుడు కూడా సినిమాలు చేసేటప్పుడు ఇది అవార్డు కోసం చేద్దాం అని చేయట్లేదు. అవి వస్తే వెల్ అండ్ గుడ్ అంతే. బట్ స్టిల్ ఆర్పి గారి మూవీ అనగానే డెఫినెట్ గా మా వ్యూ అలాగే ఉంటుంది. యా, అంటే నేనైతే అవార్డ్స్ కోసం తీను, అవార్డ్స్ వస్తే వెల్ అండ్ గుడ్. ఈ సినిమా కూడా హర్రర్ అనే జానర్ని ఎప్పటివరకు అవార్డుకి ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. అందుకు నేను ఈ సినిమాకి అవార్డు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ కంటెంట్ వైజ్ మాత్రం ఇట్స్ అన్ అవార్డ్ విన్నింగ్ కంటెంట్ అనమాట. అవార్డ్ విన్నింగ్ అంటే షీల్డ్ పట్టుకునే అవార్డు కాదు, జనం మనసులు గెలిచే అవార్డు. అది ఓకే. సో ఇమీడియట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉన్నాయి? మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్ డైరెక్షన్ నడుస్తుంది కదా మనలో ఒకడు. మనలో ఒకడని మీడియాని టార్గెట్ చేస్తూ చేస్తున్నా సినిమా నెక్స్ట్. యా, మీడియాని కూడా కొడతారా అయితే? అంటే అందరినీ ప్రశ్నిస్తుంది మీడియా. అవును, మీడియాని మీరు ప్రశ్నిస్తారు, మీడియాని ఎవరినో ప్రశ్నించాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు తప్పించే మీడియాలో తప్పులు లేవని ఎలా అంత ఖచ్చితంగా ఎలా అంటాం? మీడియా కూడా తప్పులు చేస్తుంది, ఆ తప్పులను ఎవరైనా ప్రశ్నించాలిగా, ఒకళ్ళు ఉండాలి కదా. ఒకళ్ళు ఉండాలి. అంటే నేనే ప్రశ్నించాలని కాదు, మనలో ఒకడు ప్రశ్నిస్తాడు, మనలోనే ఒకడు ప్రశ్నిస్తాడు. అది ఈ సినిమా. ఓకే, స్టార్ట్ అయిందా సార్? స్టార్ట్ అయింది, షూట్ అంతా స్టార్ట్ అయింది, ముహూర్తం అయింది. ఇప్పుడు 10th నుంచి ఆన్ గోయింగ్ షూట్. మీడియాని ప్రశ్నిస్తా అంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. చెప్పండి. బాగా దులిపేసినట్టున్నారు ఈ మధ్య. ఒక సీరియల్ వాళ్ళు సాంగ్ తులసిదళం సాంగ్ ని యూజ్ చేసేసారు అని. అదే కాదు, ఇంకా చాలా సినిమాల పాటలు జస్ట్ లైక్ దట్ వాళ్ళు సొంతంగా రికార్డ్ చేసుకుని షూట్ చేసుకునే రేంజ్ లో వాడేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా, కనీసం కన్సెంట్ తీసుకోవాలి కదా, మ్యూజిక్ డైరెక్టర్ది, ప్రొడ్యూసర్ది, వాళ్ళ కన్సెంట్ తీసుకుని వాడాలి. నిజంగా మేము పర్మిషన్ ఇస్తే అప్పుడు వాడితే తప్పులేదు. ఇది మా పాట మీరెవరి మధ్యలో అన్నట్టు వాళ్ళు వాడేస్తే ఇక మేము ఎందుకు కష్టపడి రికార్డ్ చేయడం? దట్టు మూవీ రిలీజ్ ముందే యూజ్ చేస్తే ఇప్పుడు సీరియల్ పాట నా సినిమాలో వచ్చినట్టు ఉండదు. అవును, అది తప్పదు, అవి ఫైట్ చేయాలి. అంటే నేను యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ యూనియన్, సినీ మ్యూజిషియన్స్ యూనియన్గా ఒక్క మనిషికి కాదు టార్గెట్ చేయాల్సింది, మొత్తం వ్యవస్థను టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గ్రౌండ్ వర్క్ చాలా పెద్ద వేలో. చాలామంది దే ఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఫర్ షూర్. యాక్చువల్గా ఆర్పి గారిని ఎప్పుడు స్మైలీ ఫేస్తో చూస్తూ ఉంటాం, మొన్న చూసేసరికి ఫుల్ సీరియస్గా, అసలు బాగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు కదా. సీరియల్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు నాకు. నిజం సార్, మేము ఫెడప్ అయిపోయాను ఈ పాటలు ఇవి అవి వాడుతుంటే, మాకే నచ్చట్లేదు.
ఎవరో ఒకళ్ళు అడగాలి, మీరు అడిగారు చాలా థ్యాంక్స్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అవునవును, అంటే యూస్ చేసిన సాంగ్స్ యూస్ చేసే కంటే సీరియల్ కి ఇంకో సాంగ్ కంపోజ్ చేయించగలిగితే ఇంకా ఇండస్ట్రీలో ఇంకొంతమందికి బాగుంటుంది, పని దొరుకుతుంది కదా. ఎందుకు వాళ్ళ పని లాగేస్తారు, వాళ్ళ నోటి ముందు అన్నాన్ని లాగేస్తారు, అది తప్పు కదా. సో ఓకే, అండ్ తులసీదళం గురించి, బ్యాక్ టు తులసీదళం వస్తే, మీరు చేసిందంతా లాస్ వెగాస్ షూటింగ్ మొత్తం హాలీవుడ్ రేంజ్లో చేశారు. నేమ్ వచ్చేసి తులసీదళం పెట్టారు, ప్యూర్ మన తెలుగు, ప్రతి ఇంట్లో ఉంటుంది పవిత్రంగా. సో ఎందుకు అలా, అంటే ఏదన్నా అనుకుని పెట్టారా లేకపోతే ఎలా? అంటే సినిమాకి టైటిల్ యాప్ట్, సినిమాకి టైటిల్ యాప్ట్. సినిమా చూసిన తర్వాత ఈ టైటిల్ చాలా బాగుంది, ఎందుకన్నా మంచి టైటిల్ పెట్టడానికి లేదంటారు. నేను ఇంకొక 2 కంపారిజన్స్ చెప్తా. తులసీదళం అంటే రుక్మిణీదేవి తులసీదళంతో కృష్ణుడిని తులాభారంలో తూసింది. అంటే తులసీదళం ఎంత గొప్పది చెప్తున్నాం. ఈ సినిమాలో కూడా అంత గొప్ప ఎలిమెంట్ ఒకటి చెప్తున్నా. ఆ ఎలిమెంట్ తులసీదళం అంత విలువైంది. ఆ ఎలిమెంట్ అయితే డెఫినెట్గా అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. దట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అంటే అంతకన్నా గొప్ప ఎలిమెంట్ లేదు ఈ సినిమాలో. ఏ ఎలిమెంట్ అయితే చెప్తున్నాను అంతకన్నా గొప్ప ఎలిమెంట్ లేదు. ఆ ఎలిమెంట్ని తులసీదళంతో పోల్చడం తప్పు కాదని నా ఫీలింగ్. ఆ ఎలిమెంట్ చెప్పేస్తే సినిమా అర్థమైంది. అవునవును, వద్దు చెప్పకండి, చూడాలి. సో అండ్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్గా ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కదా మూవీ, బాగా డిలే అయినట్టుంది. లేదు, డిలే ఏం లేదు. నాకు సీజీ వర్క్ ఇవన్నీ ఉన్నాయి, ఆ పనిగా కూర్చొని కొంచెం ఇది చేశాను అంతేగాని. నార్మల్ గా అంటే 1 year బ్యాక్ రిలీజ్ అవ్వాల్సింది. లేదు, అదేం లేదు. నేనే కావాలని టైం తీసుకున్నా. దర్ ఇస్ నథింగ్ డిలే ఫ్రమ్ మై సైడ్. మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు? నేనే ప్రొడ్యూస్ చేశా కాబట్టి నాకు కావాల్సినట్టు కంఫర్టబుల్ గా సీజీలు కానీ ఇవి కానీ నాకు అనుకున్నట్టు వచ్చినంత వరకు నేను కూల్ గా వర్క్ సాటిస్ఫై అయ్యే వరకు. నాకు ఒకటి తెలుసు, ఆడియన్స్ ఏంటంటే ఇదేంటి పలానా రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదని అడగరు. రిలీజ్ చేసే టైంకి మనం ఫ్రెష్గా ఉన్నాం లేదా అది చూస్తాం. మన కంటెంట్ అంత ఫ్రెష్గా ఉందా లేదా, అవుట్డేట్ అయిపోయిందా అవి చూస్తాం. డెఫినెట్గా ఈ కంటెంట్ ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత కూడా అంతే ఫ్రెష్ కంటెంట్. అందుకు నాకు టెన్షన్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, రిలీజ్ చేసే టైంకి మేము థియేటర్కి వచ్చే టైంకి మీరు రిలీజ్ చేయండి అని అడుగుతారు. అంతేగాని వాళ్ళు థియేటర్ రాని టైంకి మనం రిలీజ్ చేయకూడదు. ఆ రకంగా చూసుకున్నా ఇట్స్ బెస్ట్ టైం టు రిలీజ్ అని నా ఫీలింగ్. కానీ మీరు చాలా డేర్ చేస్తున్నారు తెలుసా. March 11th అంటే ఐ మీన్ ఎగ్జామ్స్ టైం మీరు చెప్పినట్టు చాలా మంది మిస్ అయిపోతారు సార్ మీ మూవీని. లేదు, మిస్ అవ్వరు. ఎందుకంటే ఈ సినిమా మౌత్ టాక్ బాగుంటుంది, తర్వాత రన్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. కాకపోతే పెద్ద పరీక్ష మీరు పెడుతున్నారు స్టూడెంట్స్ కి, వెళ్ళాలా, చూడాలా, రాయాలా, చదవాలా అని. ఒక 2 బ్యాచ్లు తప్ప మిగతా అందరూ ఎగ్జామ్స్ అయిపోతాయి అనుకుంటున్నాను నేను. ఏదో ఒక 2 బ్యాచెస్ తప్ప మిగతా వాళ్ళందరూ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి సినిమాలో. సో ఓకే ఫైన్. అంటే ఎలాంటి ఇది లేదు మీకు, డామ్ ష్యూర్ గా కరెక్ట్ డేట్ కి రిలీజ్ చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారు? ఫ్రాంక్ గా నాకు కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదు. వేరే మూవీస్ ఎక్కువ లేవు, కాంపిటీషన్ లేదు. అంటే ఈ సినిమా మీద సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం లేదు. అదొక పెద్ద ప్లస్ అవుతుంది ఈ సినిమాకి. మీ మూవీ ఒక్కటే రిలీజ్ అవుతుంది అంటే నాతో పాటు రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా డెఫినెట్ గా నా జానర్ డిఫరెంట్ కాబట్టి నా ఆడియన్స్ నాకు ఉంటారని నాకు నమ్మకం. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ మళ్ళీ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతున్నాను కదా? అవుతుంది. డైరెక్షన్ బేసిక్గా మీరు ఒక రైటరు, ఒక మ్యూజిక్ కంపోజర్, సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. సో వీటన్నిటిలో మీరు బాగా ఇష్టపడే ఇదేది ప్లేస్ మీకు? డైరెక్టర్ బీయింగ్ ది బాస్ ఆబ్వియస్గా. కానీ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఈ స్థానాన్ని కల్పించిన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఐ ఎంజాయ్ బోత్. ఓకే, సో మీ డైరెక్షన్ స్టైల్ నార్మల్గా సెట్లో ఎలా ఉంటుంది? అంటే చాలా సీరియస్గా ఉంటారు కొంతమంది, నార్మల్గా చాలా బాగుంటారు, సెట్కి వెళ్ళేసరికి చాలా సీరియస్గా ఉంటూ ఉంటారు కదా. అసలు డైరెక్షన్ చేస్తానా లేదా డౌట్ వస్తుంది, అలా ఉంటుంది. సినిమా జరుగుతుందా లేదా, హాలిడేకి వచ్చామా, పిక్నిక్ వచ్చామా తెలీదు అసలు. అదే మేము సినిమా షూట్ చేస్తుంటే ఏంటి ఇంత స్లోగా అవుతుంది, అసలు జరుగుతుందా లేదా అని డౌట్ పడారు దువాస్ మోహన్ గారు. ఆయన అంటే మార్నింగ్ 7 షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆ ప్యాకప్ అయ్యేంత వరకు ఇంకా షూటింగ్ చేస్తూ ఇచ్చేస్తూ అలా కాకుండా ఇది ఒక్కోసారి 11కి స్టార్ట్ చేసాం, ఒకసారి 2కి స్టార్ట్ చేసాం. మాకు ఎప్పుడు ఎలా మూడ్ వస్తే అలా స్టార్ట్ చేస్తూ అలా షూట్ చేస్తూ వెళ్ళాం. అసలు షూటింగ్ జరుగుతుందా, అసలు ఎంత జరిగింది, నాకు డౌట్. ఈ సినిమా టైం కంప్లీట్ చేస్తాడా లేదా, ఆర్పి టైం కంప్లీట్ చేస్తాడా లేదా అని ఇలాంటివన్నీ డౌట్ వచ్చాయి దువాస్ మోహన్ గారు.
ఆయన డౌట్ వచ్చి ఒకరోజు పిలిచి మనం టైం కంప్లీట్ చేయకపోతే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాం టైంకి, ఓకే అసలు ఏం తీశారు రండి చూద్దాం అని కూర్చోబెట్టాడు. అతను డౌట్ వచ్చింది నాకు. ఓకే కూర్చోబెట్టి ఏం సీన్లు అయ్యాయి మొత్తం నోట్ చేసాను. అదేంటి 50% అయిపోయిందా, అసలు అయినట్టే అనిపించలేదు. 50% షూటింగ్ అయిపోయింది అనే విషయం ఆయన తెలియదు. ఆయన ఏమనుకున్నాడు 10% అయి ఉంటుందేమో, ఇన్ని రోజులు వేస్ట్ చేస్తామని. ఆయన బట్ త్రూ అవుట్ మూవీలో ఉన్నారు, త్రూ అవుట్ ది మూవీ ఉన్నాడు. అంటే స్ట్రెస్ గానీ అంటే మెయిన్ ఏంటంటే షూటింగ్ తీసేటప్పుడు ఆ షూటింగ్ మూడ్ లేకుండా జస్ట్ లైక్ దట్ అలా క్యాజువల్ గా తీసేస్తుంటే అంత వర్క్ జరుగుతుంది అనే విషయం తెలియలేదు. అదే షూట్ చేస్తున్నాము చెయ్యాలి అని కాకుండా ఏదో జనరల్ గా ఇలా కూర్చొని మాట్లాడుకున్నట్టు చేస్తున్నట్టు జరిగిపోయింది. అది జరిగింది. సో అందరు షూట్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆబ్వియస్ గా అందరూ అన్నట్టు పిక్నిక్ చేస్తాం ఇచ్చేస్తాం అలా నేను అన్ను, బట్ డెఫినెట్ గా వీ హ్యాడ్ ఏ హాలిడే. ఓ లాస్ వెగాస్ లో. అది. సో ఆల్ ద బెస్ట్ సార్. మేము కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము ఎలా ఉంటుందా అని. ఒక పిచ్చి ఫీలింగ్ రాకుండా ఇలా కూర్చొని హారర్ ఫిల్మ్ చూడాలి నాకు ఎప్పటి నుంచో కోరిక. డెఫినెట్ గా జుగుప్సాకరమైన సన్నివేశాలు అయితే డెఫినెట్ గా ఉండవు, ఎస్పెషలీ లేడీస్ నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఓకే మీకు భయపెడతాను నేను ఆ విషయంలో, భయం కావాలి ఆ విషయంలో నేను భయపెట్టను మీరు రండి అని నేను అన్నాను. ఎక్కడెక్కడ భయపెట్టాలో అక్కడ భయపెడతా, కానీ మీరు చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి బయటకు వెళ్తారు, అంతవరకు చెప్పాలి. Okay sir, all the best. Thank Congrats. you. Thank you very much. Thank you so much for being here. Thank you. Thank you so much. Thank you.